Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కంటిన్యూ అవుతోంది. ఇటు పార్టీ అటు ప్రభుత్వ కార్యక్రమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు రేవంత్. రాష్ట్రానికి నిధుల అంశంపై కేంద్ర మంత్రులు కలిశారు. ఇక పదవుల విషయంలో ఆశావాహులకి గుడ్ న్యూస్ చెప్పేందుకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ కోసం కూడా చర్చలు కంటిన్యూ అవుతున్నాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. 2 రోజుల పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రులను కలుస్తున్నారు రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో జరగాల్సిన అభివృద్ధి పనుల కోసం కేంద్ర మంత్రులను కలిసి వారికి వినతి పత్రాలను అందజేశారు రేవంత్ రెడ్డి. ఈ క్రమంలోనే కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో ఉన్న భూములు రక్షణ శాఖ పరిధిలో ఉండడంతో అక్కడ రోడ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతుందని చెప్పారు. రక్షణ భూముల విషయంలో కేంద్రం ఆలోచించాలని రాజ్నాథ్ ను కోరారు. అలాగే వరంగల్లో సైనిక్ స్కూల్ ఏర్పాటు సహా ఇతర అంశాలను కూడా రాజ్నాథ్ సింగ్ కు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేస్తూ ఒక వినతి పత్రాన్ని అందజేశారు. ఇక కొత్తగా ఎన్నికైన తెలంగాణ ఎంపీలందరూ రేవంత్ రెడ్డి వెంట ఉన్నారు. రాజ్నాథ్ సింగ్ తో భేటీ అనంతరం కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ను కలిశారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణకు 2,70,000 ఇళ్లను మంజూరు చేయాలని కోరారు. నిరుపేదలకు వారి సొంత స్థలాల్లో 25 లక్షల ఇళ్లను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని కేంద్ర మంత్రికి తెలిపారు. స్మార్ట్ సిటీ పనులు ఇంకా పూర్తి కానందుకు మరో సంవత్సరం పాటు కాలపరిమితి పెంచాలని కోరినట్టు తెలిపారు రేవంత్ రెడ్డి. राजनाथ सिंह जी से मिलकर तेलंगाना के लिए, तेलंगाना स्टूडेंट्स के लिए, विद्यार्थियों के लिए सैनिक स्कूल देने के लिए हम लोग रिप्रेजेंट किए. राजनाथ सिंह जी ने कोशिश करने के लिए वादा किया, तो इसीलिए तुरंत सैनिक स्कूल भी तेलंगाना को देने के लिए हम लोग उन राजनाथ सिंह से रिक्वेस्ट किए. और खट्टर जी से जो हैदराबाद डेवलपमेंट के लिए, मूसी रिवर फ्रंट के लिए एंड मेट्रो रेल के लिए एंड प्राइम मिनिस्टर आवास योजना में गरीब लोगों को घरों के लिए हम लोग रिप्रेजेंट किए. हमारा जितने भी पेंडिंग इश्यूज है 2 मंत्रियों से, दोनों से मिलकर तेलंगाना सरकार को, तेलंगाना जनता को जो मिलने का है वो पूरा रिप्रेजेंटेशन दे चुके हैं. आगे बजट में तेलंगाना के लिए जो फंड्स लगाना है तेलंगाना डेवलपमेंट के लिए. ఇక కేంద్ర మంత్రులతో భేటీ తర్వాత హైకమాండ్ పెద్దలతో సమావేశమయ్యారు రేవంత్ రెడ్డి. ఇటీవలే పార్టీలో చేరిన ఎమ్మెల్యే పోచారంని వెంట తీసుకుని కాంగ్రెస్ అధినేత ఖర్గే, రాహుల్ గాంధీని కలిశారు ఆయన. ఈ సందర్భంగా పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమన్నారు. తెలంగాణలో రైతులు చల్లగా ఉండాలనే ఆకాంక్షతోనే కాంగ్రెస్ లో చేరానన్నారు పోచారం. రాష్ట్ర ప్రగతి కావాలన్నా, పేదల కష్టాలు తీరాలన్నా, రైతాంగం హాయిగా ఉండాలన్నా రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలన్న సంకల్పంతో నేను నిన్నగాక మొన్న వారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరాను. మొత్తంగా ఇవాళ సాయంత్రం వరకు ఢిల్లీలోనే ఉండనున్న సీఎం రేవంత్ రెడ్డి మరికొంతమంది కేంద్ర మంత్రులు, పార్టీ పెద్దలను కలవనున్నట్టు తెలుస్తోంది. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.